నిమిషాలుగా ఆగేటట్టు బలవంతంగానే ఆపాల్సి వస్తున్నది. ఓకే సార్. ఎందుకంటే మనం ఒక్క 4 నిమిషాలు మాట్లాడే పర్వాలేదు కానీ మనం అంతా ఈ చర్చల్లోనే ఉంటే మనకు ఈ చర్చ ఓకే ఓకే. ఇది సాహిత్య సభనే అయింది. లేదు లేదు, అంటే అక్కడ వచ్చిన సందర్భం కాబట్టి చెప్పేసాను కానీ ఓకే, దట్స్ రైట్, యు ఆర్ రైట్. ఇవాళ మనం 48వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. 48లో వచ్చేసరికి 48 భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవే స్వస్తిమతి త్వదంతే జీవన్ పునఃశశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవే స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి. అది శ్లోకం. శైలజ గారు చదవండి. భూతానుకంపా తవ చేదియం గౌః రేఖా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః సస్వత్ ఉపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌః రేఖా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః సస్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. గంటలో చదవండి. భూతానుకంపా తవ చేదియం గౌర్యేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. అరుణ గారు ఇవాళ చదివేటట్టున్నారా? గురువు గారు చదువుతాను. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. చేయండి. భూతానుకంపా తవ చేత్ ఇయం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజానాథ పితా ఇవ పాసి. కటకమారు చెప్తారా విభక్తులు? అయ్యా ప్రయత్నిస్తాను, చదవడమేగా సొంతంగా చెప్తా. శ్లోకం చదవండి. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతేషు అనుకంప, అనుకంపే అనుకంపాః. ఆకారాంత స్త్రీలింగ ప్రథమైక ఏకవచనాంతః. తవ తే
युवयोः वाम युष्माकं युष्मशब्दः अकारान्तपुल्लिङ्ग षष्ठी एकवचनान्तः చేత్ అవ్యయం ఉష్మాకం వహ కూడా ఉంటుంది. ఉష్మాకం వహ తపతే ఉష్మాకం వహ. చేత్ అవ్యయం ఇయం ఇయం ఇమే ఇమాహ ఇది చాలాసార్లు వచ్చింది. ఇదం శబ్దం మకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. గౌః గౌః గావౌ గావః ఈ గో శబ్దం కూడా చాలాసార్లు వచ్చింది. ఓకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః. ఏకా ఏకా ఏకాం ఏకయాః ఏకస్యై ఏకస్యాః ఏకస్యాం ఏకా శబ్ద అకారాంత స్త్రీలింగ నిత్య ఏకవచన ప్రథమైక వచనాంత. ఇది నిత్య ఏకవచనంగా చెప్పుకోవడం జరుగుతుంది ఏక కాబట్టి. బహువు లేదు కదా ఇందులో, ఇంకా రెండోది ఉండేది కాదు కాబట్టి ఏకవచనాంతం ఎప్పుడు కూడా ఏకశబ్దము రెండు రకాలుగా ఉంది. అంటే సంఖ్యావాచకమైన ఏకశబ్దమేమో నిత్య ఏకవచనాంతంగా ఉంటుంది. ఏక అంటే ప్రధాన అర్థంలో ఏకహ అనేటువంటి కూడా వాడబడుతుంది. ఏకహ అని ఏక స్త్రీలింగం అవి మొత్తం శబ్దం ఉంటుంది. అది అందుకోసం ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఏక ఏకా ఏకాం ఏకయా అదే కేవలం ఏకవచనాన్ని మాత్రమే చెప్పేది అంటారు. ఏకస్యాం ఏకా ఏకా శబ్ద అకారాంత స్త్రీలింగ నిత్య ఏకవచన ప్రథమ ఏకవచనాంత. తర్వాత భవేత్ భవేత్ భవేతాం భవయుః భవేయుః ఇది పరస్మై పదం ప్రథమ పురుషైక వచనాంత. స్వస్తిమతి 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 స్వస్తిమత్యౌ స్వస్తిమత్యః. స్వస్తిమతి శబ్ద ఈకారాంత స్త్రీలింగం ప్రథమైక వచనాంతః. త్వదంతే తవ అంతః అనే దాన్ని తీసుకుంటే మనం త్వదంతః అనే పదం వస్తుంది. తస్మిన్ త్వదంతే అంటే అంతేనే తీసుకోవాలి విభక్తి విషయంలో. అంతే అంతయోః అంతేషు ఇది మనకు అకారాంత పుల్లింగం సప్తమి ఏకవచనం కనిపిస్తుంది. అది అంతేషు ఉంది కదా, అంతే అంతయోః అంతేషు సప్తమి ఏకవచనం కనిపిస్తుంది. తర్వాత ఉపప్లవేభ్యః ఉపప్లవ శబ్దం జీవన్ జీవన్ జీవంతౌ జీవంతః జీవశబ్ద తకారాంత పుల్లింగ ప్రథమైక వచనాంతః. తర్వాత ఉపప్లవేభ్యః పునః జీవన్ జీవంతౌ జీవంతః పునః 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 ఉందా ఇక్కడ? పునః ఇవ్వలేదు. పునః శశ్వత ఉపప్లవేభ్యః పునః ఆ రెండు పదాలు శ్లోకానుసారంగా మనం తీసుకుంటాం. శ్లోకానుసారంగానైతే ఈ రెండు ఇక్కడ రాలేదు మనకు. ఇందులో శశ్వతు రాలేదు పునః రాలేదు. చక్కగా ఉపప్లవేభ్యః వచ్చింది. శశ్వత పునః రెండు కానీ పునః శశ్వత్ రెండు కూడా రాలేదు ఇందులో. రాకపోతే మనకు తెలియదు అంతే. ఉపప్లవేభ్యః ఉపప్లవ శబ్ద కటకం గారు మనం రానప్పుడు దాని గురించి వెంబడి పడాలి. అందుకే వచ్చినప్పుడు చూడడం కాదు, రానప్పుడే వెంబడి పడాలి. ఆ రోజు కూడా వస్తుంది. ఉపప్లవ శబ్ద అకారాంత పుల్లింగం పంచమి బహువచనాంతః. ప్రజాః ప్రజాం ప్రజే ప్రజాః ప్రజా శబ్దం ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ బహువచనాంతః. ప్రజాః ఉంది కాబట్టి బహువచనాంతః. ప్రజానాథ ప్రజానాం నాథః ప్రజానాథః. హే ప్రజానాథ హే ప్రజానాథ హే ప్రజానాథౌ హే ప్రజానాథః. ప్రజానాథ శబ్ద అకారాంత పుల్లింగ సంబుద్ధ్యైక వచనాంతః. సంబోధన ఉంది కాబట్టి, హే అనేది ఉంది కాబట్టి. పిత పితా పితరౌ పితరః. పితృశబ్దం రుకారాంత పుల్లింగం ప్రథమైక వచనాంతః. ఇవ అనేది అవ్యయం. పాసి ఇది కొత్త పదం కనిపిస్తుంది. పాసి పాసి పాథః పాథ పారక్షణ ఇత్య అస్మాత్ ధాతో సకారాత్మక కర్తరి వర్తమానే లట్ పరస్మై పద. ఇది లట్ పరస్మై పదంగా మధ్యమ పురుషైక వచనాంతః చెప్పబడింది. ఇంత క్రితం కూడా ఈ పాధాతో కూడా చెప్పుకున్నాము.
పాతి పాన ఒక ధాతువు, పా రక్షణం రెండో ధాతువు, రెండు కూడా పా ధాతువు. కాకపోతే పన్నం అంటేనో పిబతి పిబతా పిబంతి, పానే పాతి పాతః పాంతి, అందుకని పాతుమాం నరసింహానికి పాయి పాయి జగద్వంది అనేటువంటివి ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి. ఇక్కడ పాసి అనేది సంరక్షణ చేస్తావు అనే అర్థంతో పాసి చెప్పుకుందాం. ఇవాళ పాసి అది భాధాతు, ఇది పాధాతు. ప్రతిభ అన్నప్పుడు దాని గురించి వచ్చింది ఒకటి అది భాష కాదా సార్? అది ప్రతిభాసి దానిలో ధాతువు నేను చెప్పి భాధాతు భాసి వాతావత భవసి భవతః ఎలాగో పాసి కూడా అంతే. పాథ ఇది మామూలుగా మనం ఇందులో మధ్యమ పురుష ఏకవచనాంతం ఇది చెప్పుకుంటూనే ఉన్నాగా. దీంట్లో మన క్రియా పదాలు ఏమున్నాయి? పాసి భవేత్, పాసి భవేత్, భవేత్. అట్లానే జీవన శత్రుప్రత్యయంతో, శత్రుప్రత్యయం జీవన్ జీవంతో జీవంత. అది చేత్ కూడా ఒక రకంగా అర్థాన్ని మనం క్రియార్థకంలో అంటే అయినట్లయితే అంటే అక్కడ మనం తెచ్చుకోవాలి అర్థం. భవతి చేత్ అని అనుకోవాలి. అంటే ఒక్కొక్క లైన్ కు దాదాపు ఒక్కొక్క క్రియాపదం ఉన్నట్లు లెక్క. 4 చేస్తాం అంటే దీంట్లో సంబోధనలో ఫస్ట్ ఇప్పుడు పాసి రక్షిస్తున్నావు, రక్షణం రక్షిస్తున్నావు అని అర్థం. వర్తమాన కాలం అన్నట్టు రక్షిస్తున్నావు అన్నప్పుడు దానికి క్రియాపదం అది కర్త త్వమే. పాసిక మధ్య పురుషానికి ఎట్లాగూ త్వం చెప్పినా చెప్పకపోయినా త్వం అన్నట్టే చూసుకోవాలి. త్వం పాసి. సంబోధన కూడా ఎవరు అంటే ప్రజానాథ అనేది సంబోధనం. ఓ ప్రజానాథ త్వం పాసి. ఏ విధంగా ఎవరిని రక్షిస్తున్నావు? ఎవరిని అన్నప్పుడు ప్రజాహ. ప్రజాశబ్దం ఆకారాంత స్త్రీలింగం, మధ్య పురుష రమాశబ్దం లాగా ఉంటుంది. రమారమే ప్రజా ప్రజాహ. ఎందుకంటే ప్రజాశబ్దం స్త్రీలింగం కానీ ప్రజానాథ కానీ మిగతా చోట దీర్ఘం వస్తుంది. ప్రజా పరిపాలనం హ్రస్వం ఉండకూడదు. ఇక్కడ ప్రజాహ పాసి, ప్రజలను పరిపాలిస్తున్నావు. హే ప్రజానాథ త్వం ప్రజాహ పాసి, రక్షిస్తున్నావు. ఏ విధంగా? పితా ఇవ, ఇవ శబ్దంతో ఇవ తండ్రి వల్ల రక్షిస్తున్నావు. ఏమి చేయుచు రక్షిస్తున్నావు? కిం కిం అంటే జీవన్, నువ్వు జీవిస్తున్న వాడవే రక్షిస్తున్నావు. దేని నుండి రక్షిస్తున్నావు? అది కూడా మళ్ళీ ఇంకోటి. ఉపప్లవాల నుంచి, ఉపప్లవా నుంచి ప్రజా పాసి. ఎప్పుడు అంటే శాశ్వత, నిరంతరం, ఎల్లప్పుడూ కూడా ప్రజల్ని నిరంతరం పాలిస్తున్నారు. జీవన్ పునః అనేది ఒకవేళ బ్రతికుంటే తర్వాత దానికి అంటే ఎప్పుడు అంటే జీవన్ పునః జీవన్ అంటే మరలా బతుకుతూ, అంటే నువ్వు బ్రతుకుతున్న వాడవై రక్షిస్తున్నావు అని మళ్ళీ దానికి ప్రజల్ని రక్షిస్తున్నావు. ప్రజల్ని ఉపప్లవాన్ని రక్షిస్తున్నావు, నిరంతరము రక్షిస్తున్నావు. ఎప్పుడు జీవన్ జీవన్ అంటే బతికి ఉంటేనే రక్షించడం. ఒకవేళ బ్రతికుంటే అందరిని ప్రజలను రక్షిస్తావు అని, అందుకే నువ్వు బ్రతికున్నట్లయితే అని అర్థం. జీవన్ బ్రతుకున్నవాడవై, ఉన్నవాడవై, జీవిస్తూ ఉన్నవాడవై అని అర్థం. ఇది శత్రు ప్రత్యయం కదా. ఉన్నవాడవై అని ఉన్నవాడు వాడై అని అర్థంలో చెప్పుకుంటాం శత్రు ప్రత్యయం అనేది. జీవిస్తూ ఉన్నవాడవై, ఉన్నవాడు ఇక్కడ మనం త్వం చెప్పుకున్న వాడవై అంటున్నాం.
అక్కడ ఉండే కర్తను బట్టి అది ప్రథమ పురుషమా, ద్వితీయ మధ్య పురుషమా అని దాంతో అర్థం. జీవంతో అన్నమాట. నువ్వు జీవిస్తున్న వాడవై పునః ప్రజా హిత ఇవ పాసి అని. కనుక ఇక్కడ లేకపోతే ఏమవుతుంది? భవేత్ అంటే ఒకవేళ అట్లాగాని పక్షంలో ఈ భవేత్ అవుతుంది. ఏమవుతుంది? ఏదవుతుంది? గౌహు. ఈ గౌహు భవేత్ అవుతుంది. ఏమవుతుంది? ఏకా భవేత్. ఒకటే ఏకాగా ఒకే గోవు ఒకే గోవును రక్షిస్తుంది. ఏమవుతుంది? స్వస్తిమతి. స్వస్తి కలిగినటువంటిది, మంగళం కలిగినటువంటిది అంటే శుభంగా ఉన్నటువంటిదిగా త్వదంతే. ఎప్పుడు అంటే నీ అంతమందు నీవు ఒకవేళ పోతే, అంటే నీవు నీ ప్రాణాన్ని అర్పించినట్లయితే అప్పుడు ఏకాగా ఒక్క గోవే రక్షింపబడుతుంది. నీవు ప్రాణాన్ని ఒకవేళ అర్పించినట్లయితే గోవు ఒక్కడి మాత్రమే స్వస్తిమతి అవుతుంది. ఎట్లా అంటే ఎప్పుడు అస్థి చేత్ ఉన్నట్లయితే, ఏమి ఉన్నట్లయితే భూతానుకంప నీకు భూతములయందు ఎవరికంటే నీకేమిటి భూతానుకంప అంటే ఏమిటి? భూతములయందు అనుకంప దయ. నీకు ఒకవేళ భూతముల మీద అనుకంప దయ ఉంటే, నీకు బాగా దయ ఉంది, ప్రాణమి దయ అని నువ్వు ఒకవేళ నిన్ను ఇచ్చినట్లయితే ఎప్పుడు గోవు ఏమవుతుందంటే త్వదంతే అంటే నీ ఎంతమంది నీ సముద్రం తర్వాత అని అర్థం. దాన్ని అంటే నీ శరీరాన్ని ఇవ్వడం ద్వారా కేవలం ఒక గోవు మాత్రమే రక్షించబడుతుంది. లేదా ఏది ఒకవేళ జీవించిన వాడవైతే అంటే నీ జీవన కొరకు దాన్ని విడిచిపెట్టి నువ్వు మాత్రమే బతికితే అప్పుడు ఏమవుతుంది? ఈ ఉపకులాన్ని ప్రజలందరూ రక్షిస్తావు. చాలామంది ప్రజలను రక్షించడం ప్రధానమా, ఒక్క గోవును రక్షించడం ప్రధానమా అని విచారించుకో అని చెప్తుందన్నమాట. నువ్వు ఇట్లా ఉండి తండ్రిలాగా ఉండి మళ్ళా రాజ్యాన్ని వెళ్తూ ప్రజల్ని పరిపాలిస్తుంటావు. ఒక గోవు పోతే అనుకోవచ్చు. లేదా గోవును నువ్వు రక్షించాలని కొరకు చేస్తే నీవు ప్రాణాన్ని అర్పిస్తే అప్పుడు ఒక గోవు మాత్రమే రక్షించబడుతుంది. కనుక ఏది ప్రధానమో విచారించుకో అన్నట్లుగా దాంట్లో చెప్తున్నాడు. ఇది దీని మీద అర్థమైంది కదా? చెప్పండి దనికొండ వారు. ఇక్కడ అసలు ధర్మాధర్మ విచక్షణ అనేది ఎంత కష్టం అనేది అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో ఏ ధర్మం ఏది అధర్మం అనేది చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఈ చాలా ఉపాయంగా రాజుని టెంప్ట్ చేస్తున్నాడు. ఏమిటంటే ఒక గోవు కోసం నువ్వు ప్రాణం వదులుకుంటే ఇంతమంది బాధపడతారు కదా, ఇంతమంది రాజ్యాన్ని కాపాడాల్సిన వాడు కదా. చాలా సందర్భాల్లో అంతే. గొప్ప నాయకులు కూడా ఒక స్వల్పమైన లక్ష్యం కోసం మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతామంటారు. అలాంటివి చాలా ప్రమాదం. ఒక అల్పమైన లక్ష్యం కోసం శరీరాన్ని వదులుకోవటం అనేది కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదం. ఉన్నతమైన లక్ష్యాలన్నీ పోతాయి. ఆ రకంగా ఈ ధర్మాధర్మ విచక్షణలో వీళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చాలా వీళ్ళు చెప్పేది కూడా మనకి చాలా లాజికల్ గానే కనిపిస్తుంది కూడా. అంత లాజికల్ గా ఉన్నప్పటికీ రాజు ఆ ధర్మాన్ని పాటిస్తాడా, ఈ లాజిక్ ని పాటిస్తాడా అనేది లాజికల్ గానే అనిపిస్తుంది. ధర్మాధర్మాల మధ్యన ఒక సంఘర్షణ అంత గొప్పగా ఉంది. గట్టిగా మాట్లాడండి, వినపట్లేదు. అది సౌండ్ లో అవుతుంది వెళ్ళగా ఎందుకో. ముందు మాట్లాడి మంచిగానే వస్తుంది, మధ్యలో ఒకసారి మధ్య అట్లా లోగా అవుతుంది. చెప్పండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నాకైతే అంతవరకు అర్థమైంది. సరే భద్రే గారే ఉంటారు. నడుస్తున్నా పైన రోడ్డు మీద కడకమారి చెప్పండి. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదయ్యా. ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి జీవశాస్త్ర సంబంధమైనటువంటివన్నీ కూడా మొదటి శ్లోకాలలో వచ్చేసినవి.
ఇప్పుడు ఏమైనా ధర్మానికి సంబంధించినవే ఉన్నాయి. ఇందాక దనికొండ వారు అన్నట్లు ఒక ఆవును రక్షిస్తావా, లేదా మొత్తం నీకు ఆతపత్రంగా ఉన్నటువంటి నీ జగత్తును మొత్తాన్ని రక్షిస్తావా అని ప్రశ్నించేటటువంటి సందర్భం ఇది. ఇది ఒక రకంగా అతన్ని పరిశీలించడమే తప్ప తెలియక కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఇంకా పరీక్షించడం అంతవరకే. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో, గట్టి నిర్ణయం తీసుకో. ఆవును రక్షిస్తావా, జనాలను మొత్తాన్ని రక్షిస్తావా అంటే ఆ గోరక్షణకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఖచ్చితంగా గోవునే రక్షించాలి. అట్లాంటి అవసరం అయినప్పుడు వస్తే తన ప్రాణం కంటే కూడా గోవును రక్షించడమే ముఖ్యమైనటువంటిది. ఇది మనకు భారతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఒక గోరక్షణ కోసం అని చెప్పి అర్జునుడు తన వదిన గారి గదిలోకి పోకూడని సమయంలో వెళతాడు. అక్కడ విల్లు ఉంది తెచ్చుకోవడానికి. ఎందుకంటే అది పనిషబుల్, తనకు శిక్షిస్తారని తెలుసు. అయినప్పటికీ కూడా శిక్షించినా పర్వాలేదు, అక్కడ ఆవును రక్షించాలి అని చెప్పి వెళ్ళి ధనుస్సును తెచ్చుకుంటాడు, ఆవును రక్షిస్తాడు. కానీ నువ్వు అలా వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళావు అని శిక్షిస్తారు. ఆ శిక్షను అనుభవిస్తాడు అర్జునుడు. అంటే ఎంత ప్రాధాన్యత ఆవును రక్షించడం కోసం ఉన్నది. ఇవాళ ఇక్కడ నిన్న నేను పొలానికి వెళ్ళొచ్చిన తర్వాత 3 రోజుల కింద వెళ్ళొచ్చానండి. మా చేలో 3 ఆవులు, ఒక దూడ, 4 ఉన్నాయి. మొత్తం అన్ని ఆవులే. వాటిని వాడెవడో పనివాడు 12-1 గంటకు వచ్చి విడుస్తున్నాడు. నీళ్లు సరిగా దాపట్లేదు. నేను చెప్పిన, అయ్యా నాయన అమ్మేసే వాటిని, వాటి ఘోష మనకు చాలా పాపం తగులుతుంది. మేము ధర్మం కోసం అని చెప్పి పొలంలో ఆవులు పెట్టినాం, కానీ నువ్వు 12-1 గంటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా కంప్లైంట్స్. అయ్యా వాడు రాడు, ఎప్పుడో 1 గంటకు వచ్చి విడుస్తాడు, అవి ఘోష తీస్తుంటే అరుస్తుంటాయి, వాటిని మేమే చూడలేక ఒక్కోసారి ఇడిచి నీళ్లు దాపి మడగట్టేస్తాం. ఇది ఎక్కడ పద్ధతి అండి వాడు అని అంటాడు. వాడికి 100 పనులు, వాడు రాడు. నేను చెప్పిన ఒకటే మాట, అమ్మేసి ఎంత వస్తే అంత వచ్చి. అవి మన దగ్గర నుండి ఘోష తీయడం నచ్చదు. ఇంకొకటి, కటికవాడికి అమ్మొద్దు. ఎవడన్నా రైతుకు అమ్ము. కటికవాడు ఇంకో డబ్బులు ఎక్కిస్తానన్నా వాడికి అమ్మకు. అక్కడ రెడీగా ఉంటారు వాళ్ళు. మనం అమ్ముతానగానే వాడు వస్తాడు, వాడు 40 అంటే 50,000 అంటే. గోదానం చేసే నియమాలు ఏమిటంటే, గోవును దానం తీసుకున్న వ్యక్తి సంరక్షకుడు కాకపోతే అది దాత కూడా మహాపాపం చుట్టుకుంటుంది. కనుక దాత కూడా చక్కగా ఆలోచించి వ్యక్తికి దగ్గర గోవు రక్షించబడుతుంది జీవితాంతం వరకు కూడా. జీవితాంతమే కాదు, జీవనం అయిన తర్వాత కూడా దాన్ని భూస్థాపితం చేయాల్సింది తప్పిస్తే. ఇక్కడ ఒక చిన్న విషయం, మా అమ్మగారు గతించినప్పుడు మేము గోదానం, భూదానం, సువర్ణదానం ఇవి పెట్టుకున్నాం నియమం. పెట్టుకొని నేను అంగట్లో ఆవును కూడా కొని లారీ మీద వేసుకొని రారా అని చెప్పిన. ఇక్కడ నేను ఒక బ్రాహ్మణ్ణి నిర్ణయించిన, అయ్యా మీరు గోదానం తీసుకోవాలి అని. ఆయన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఆవును కట్టేసి లోపల పడుకుంటే అది ఎందుకో భయపడ్డది. ఆ చెట్టు చుట్టూ తిరిగి మెడకు కట్టుకొని తెల్లవారేటప్పటికి అది గతించింది. ఆయన అది చూసి, నాయన ఇక నేను గోదానం తీసుకోను, నాకొద్దు అన్నాడు వెంటనే. అప్పుడు నేను మార్కెట్కి మడవాడికి ఫోన్ చేసి, ఇచ్చిన భయాన క్యాన్సిల్ చేసి అది ఆవును అక్కడ అమ్మేసేయి, వద్దు అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఒక వెండి ఆవును తెప్పించి వారికి దానం చేయడం జరిగింది. అంటే ఆవును ఇవ్వడంలో ఇంత ఇబ్బందులు ఉన్నాయి. అక్కడికి ఇప్పుడు గోదానం ఇవ్వాలంటే ఖచ్చితంగా సంవత్సరం మేత ఖర్చులు కూడా ఇస్తూ ఇవ్వాలి. అతను సంవత్సరం ఆ ఆవు పాలు తాగితేనే వీడికి పుణ్యం. ఇక్కడ ఈ సిరిసిల్ల దాటాక కామారెడ్డి రూట్లో ఏదో ఊరుంది, పేరు జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఒక కోట ఆయన ఉన్నాడు, ఆయనకు రైస్ మిల్లు ఉంది. ఇప్పటికి దాదాపు 200కు పైగా 300 దాకా ఆయన గోవులను దానం చేశాడు. నేను ఇప్పటికీ గోదానం చేస్తాను, గోవు స్వీకరించేవాళ్ళు సిద్ధంగా. కాకుండా నా కండిషన్ ఏమో ఉంది, కండిషన్ ప్రకారంగా ఒకటే, కనీసం వాళ్ళకు 2 ఎకరాల పైన భూమి ఉండాలి, రక్షించే వ్యవస్థ ఉండాలి, ప్రదేశం ఉండాలి, అంటే ఒక పశువుల కొట్టం ఇవన్నీ కూడా ఉండాలి. దానికి తర్వాత అది ఒకవేళ పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వార్ధక్యం వచ్చినా కూడా
కాపాడుతాను మాట ఇవ్వాలి. చివరి వరకు కూడా అయిన తర్వాత కూడా దాన్ని కళేబరాన్ని తీసి లోపల స్థాపించాలి తప్పిస్తే ఎవరికి అమ్మకూడదు అనే కండిషన్ అంగీకరిస్తేనే దానం చేస్తాను అని చెప్పాడు. చాలా దానాలు చేశాడు ఆయన. నేను పోయినాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. అది కనుక గోదానం ఏదో చిన్న ఇస్తారు కానీ తీసుకోవడం కానీ ఎవడు చూస్తే వాడికి ఇవ్వడం కానీ ఇవి రెండూ చేయకూడదు. దగ్గర మంచి మంచి గోశాలల్లో కానీ లేకుంటే మంచి గోవుని స్వీకరించేటువంటి బ్రాహ్మణుల విషయంలో చాలా కానీ కష్టంగా ఉంది. అది మాత్రం చాలా కష్టంగా ఉంది. అందుకోసం ఆ గోదానము యొక్క ప్రాముఖ్యతను చెప్పడము, గోవు రక్షణను ప్రాముఖ్యత చెప్పడమే దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. నీవు దేశం వదిలిపెట్టినా పర్వాలేదు, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక ఆవును రక్షించాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనకాడొద్దు అనేటట్టు. నేను కూడా గోవును పెంచిన, ఎట్లా అంటే అంత్య ఘడియలైన దాకా కూడా పెంచిన. చివరికి ఏందండి అమ్మేసేయరాదండి అని అంటే, అమ్మను ఒక బస్తా ఉప్పు తెచ్చి ఒక గుంత తవ్వి దాంట్లో పెట్టండి, అంతేగాని బయటకు పోయే పని లేదని చెప్పిన. అట్లా చేసిన వాడిని నేను. కాబట్టి ఆ రకమైనటువంటి ఇవాళ కూడా ఇప్పుడు నా చిలకలో 3-4 ఆవులు ఉన్నాయి. కానీ పరిస్థితి ఏంటంటే అమ్మేయాల్సి వస్తున్నది. చెప్పేసిన వాడికి అమ్మేరా నాయన, ఈ వాడి మనం పాపం తగులుతున్నది. గురుగారు ఒక ఈ విషయం వచ్చింది కనబడదు, సందేహం నాకు. ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు గోదానం ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎట్లా విగ్రహం ఈ కండిషన్ విచారించుకొని మంచి బ్రాహ్మణులు గోశాలలు కానీ, అంటే ప్రత్యేకంగా గోవులను పెంచే శాలలు ఉంటాయి, వాడు శ్రద్ధతో చేస్తుంటారు. దేవాలయాలు కనుక్కోవాలి నిజమైన వాడు సరిగా చేస్తున్నారు. అది కూడా ఊరికే తీసుకొని అక్కడ గోవుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని కూడా మనకు కాకుండా చూసుకొని ఇచ్చేటువంటి వాళ్ళకి ఇస్తే బెస్ట్. ఆలియాలో మా మేనల్లుడు ఒకడు ఉన్నాడండి, వాడు ఆవు దానం తీసుకుంటాడు. వాడు దానికోసం ఒక 5 ఎకరాలు కేటాయించాడు గరినకుంట అనే గ్రామంలో. పెట్టి ఒక జీతగాండి పెట్టాడు. ఆవు పిడకలు తయారు చేసి హోమాలకు వాటికి ఇస్తుంటాడు అతను. ఇప్పటికి 10 ఆవులు ఉన్నాయి అతని దగ్గర. మీరు ఇవ్వదలుచుకుంటే అతనికి ఇవ్వండి. హాయిగా అతను ఆవులు అక్కడ పెంచుతున్నాడు. హాలియాలో ఉంటాడండి. హాలియా అనే ఊళ్ళో ఉంటాడు. మా ఊరి దగ్గర నాగార్జున సాగర్ దగ్గరలోనే. అతను కాస్త RSS భావాలు విస్తారకు వాటి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇప్పటికి వచ్చిన ఆవును వచ్చినట్టు దానం తీసుకున్నదంతా కూడా దానికి 5 ఎకరాలు ఫెన్సింగ్ వేసి దానికి నీళ్లు గడ్డి వసతి అన్ని ఏర్పాటు చేసి ఇష్టం స్వేచ్ఛగా తిరిగేటట్టు, కట్టేసేది లేదు. ఆ 5 ఎకరాల స్థలంలో ఎట్టయినా తిరగొచ్చు. అట్లా ఏర్పాటు చేసి వాటిని పెంచుతున్నాడు. ఒక వర్కర్ను పెట్టాడు వాటికి ఇంకా పోషణ చూడటానికి. కట్టేసే పని లేదు, అది అతని ఉద్దేశం. ఆవు మూత్రము, ఆవు పంచకమును తర్వాత పేడ పట్టి పెడతాడు, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అది అతను చేస్తున్న సేవ. కథ వస్తుంది. ఆ కథలో అయ్యా అమ్మడు తన కూతురి పుట్టిన తర్వాత కూతురు జాతకం చూస్తే ఆమెకు వితంతు అయ్యే అవకాశం ఉన్నది అని తెలిసింది. జాతకం బాగా బాధపడ్డా. ఏం చేయాలి అని చివరికి ఒక మంచి జాతకాలు వెతికి పూర్ణాయుష్ కలిగినటువంటి వాడికి మాత్రమే ఇవ్వాలి అని నిర్ణయం చేసుకొని మొత్తం వెతికి పూర్ణ చేసిన తర్వాత పెళ్లి చేశాడు. అల్లుడు మళ్ళీ ఎక్కడికి పోకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. వాడికి ఈ సరే ఇంట్లో ఉన్న పనులతో కూడా ఆయనకు వ్యవసాయం ఉంది. తన వాటి పనుల్లో కూడా అప్పచెప్తుంటే ఆ పనుల్లో భాగంగా తన పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో కాపు కాస్తున్న సమయంలో కూడా ఒక ఆవు లోపలికి వచ్చింది. ఆవు పొలాన్ని మేస్తున్న పొలంలో ఉన్నటువంటి చేనంతా కూడా ఉన్నట్టు వరి దాని అదని ఇక కొట్టాడు. దాని దగ్గర కొట్టి పంపిస్తే అది వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుడు చూసాడు, ఏమైంది వీడి ముఖంలో కళ దిగిపోయింది, నిన్నటి వరకు ఉన్నటువంటి వచ్చేసి వాళ్ళది ఏది ఏమైంది అని అడిగాడు. అడిగితే ఏంటంటే ఏం జరగలేదు అంటే, కాదు నువ్వు బాగా ఆలోచించు, ఇవాళ ఏమైనా జరిగిందా అంటే బాగా విచారించి ఏమైనా ఒక గోవు వచ్చి కొట్టాను, ఎంత పని చేసాను, ఆవు ముందర ఆహారాన్ని దాన్ని తినకుండా చేసి దాన్ని పంపిస్తే, ఆహారాన్ని కాకుండా చేస్తే వానికి ఆయుష్యం సగం దిగిపోతుంది. కనుక సగం ఆయుష్యం దిగిపోయినాడు అంటే వాడు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు దిగిపోయినాడు. ఇట్లా చేయకూడదు అని బాధపడి చెప్పాడు. ఇంకొకసారి కథ కూడా అదే కదండి. గౌతముడి కథ కూడా గర్భంలో విసిరేస్తే ఆవు చనిపోతుంది. దాని పాపమే అతనికి గౌతమి. అయితే మరునాడు ఏం చేశాడంటే
అయ్యా దానికి ఆహారం అందించాలి కదా అని పక్క దండకు పంపించాడు పొలంలో, వేరే వాళ్ళ పొలంలో. అంటే బ్రాహ్మణుల పొలం అది. ఇంకొంత పోయింది. ఇది ఇంటికి వచ్చరికి ఏమైపోయింది అంటే బ్రాహ్మణులది కూడా పోతే కూడా శతాయుష దిగిపోతుంది. అంటే బ్రోవులు బ్రాహ్మణుల యొక్క భృతిని కానీ ఆహారాన్ని కానీ వాటిని ఎవరైతే కాకుండా చేస్తారో, వాటికి నష్టాన్ని కలిగిస్తారో వాళ్ళ ఆయుష్యం సగం దిగిపోతుంది. కనుక మళ్ళీ వాడు 20 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ అతి తొందరలోనే వాడు చేసి మళ్ళీ తన యొక్క అంటే నేను ఏం చేసి లాభం లేదు అనే విధంగా విధంగా వాడు చనిపోయిన లెక్క అవుతుంటారు. కనుక అంటే గోవు విషయంలో కూడా అత్యత్యమైనటువంటి జాగ్రత్తలు, దానాలు అనే విషయాల మీద ఉండాలనేటువంటిది ఇది. సరే, ఈ శ్లోకం శ్రీదేవి గారు ఒకసారి చదవండి. నా దగ్గరికి ఇవాళ ఒక జాతకం వచ్చింది. అందులో అమ్మాయి జాతకంలో సప్తమ భావంలో 22 పాయింట్లే ఉన్నాయి, చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు సూచన ఏం చేస్తామంటే మనం ఎక్కువ పాయింట్స్ ఉన్నటువంటి వాడిని చూసి పెళ్లి చేయండి అని. ఇప్పుడు మీరు చెప్పిన కథలాగా ఎక్కువ పాయింట్స్ ఉన్నటువంటి వాడిని పెళ్లి చేస్తే ఆ అన్యోన్యతగా ఉంటారు, ఇబ్బంది లేదు. వీడికి తక్కువ పాయింట్లు నుండి ఇంకో అవతల కూడా సప్తమ భావం సరిగ్గా లేనటువంటి వాళ్ళని చేస్తే అక్కడ అన్యోన్యత భంగం అవుతుంది. అయ్యా ముందుకెళ్ళండి. अस्मद्गुरुभ्यो नमः। भूतानुकंपा तव चेदियं गौः एका भवेत् स्वस्तिमती त्वदं ते जीवन् पुसस्वत्तुपप्लवेभ्यः प्रजाः प्रजानाथ पितेव पासि। भूतानुकंपा तव चेदियं गौः एका भवेत् स्वस्तिमती त्वदं ते जीवन् पुनः स्वस्व दुपप्लवेभ्यः प्रजाः प्रजानाथ पितेव पासि। శ్లోకం చదివేటప్పుడు మనం పదచ్ఛేదంలో ఎట్లా ఉందో ఆ స్వరం అక్కడ శ్లోకం చదివేటప్పుడు కూడా వస్తే అందంగా ఉంటుంది. ఇప్పుడు పితేవ అనే బదులు పిత్త ఇవ అనేది ఉంది కదా, అది కొద్దిగా అక్కడ దీర్ఘం తీసి పితేవా అనడంతో పిత ఇవ అనేటటువంటిది ఆ స్వరం వినబడుతుంది. అలాగే జీవస్ పునః స్వస్వత్ జీవన్ పునః స్వస్వత్ ఉపప్లవేభ్యః. అలాగే స్వస్తిమతి ఇక్కడ కొద్దిగా విరామం ఇచ్చి త్వదంతే, ఆ చిన్న విరామం ఇవ్వడం వల్ల పదం స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది అని. శైలజ గారు సరే శ్లోకం చదవండి. భూతానుకంపా తవ చేదియం గౌః రేఖా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః సస్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌః రేఖా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః సస్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. జనకొండవారు. భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. సరే ఎప్పుడు 2 సార్లు. అనుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. రాజయ్య గారు. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునశ్చస్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునశ్చస్వదుపప్లవేభ్యః
ప్రజానాథ పితే బపాసి. సందులు ఏమో చెప్పగలుగుతారా? చెప్పండి. పిత ఇవ పునశ్చశ్వత్ పిత ఇవ శ్లోకం శ్లోకం ప్రారంభం ఒక్కొక్క పదం నుంచి మనం చూసుకుంటూ రావాలి. భూతానుకంప భూత అనుకంప భూతానుకంప సవర్ణ దీర్ఘ సంధి. తవ చేద్ చేత్ ఇయం చేదియం వ్యస్త సంధి. గౌహు ఏక గౌరేక విసర్గ సంధి. త్వత్ అంతే తదంతే వ్యస్త సంధి. శశ్వత్ ఉపప్లవేభ్యః శశ్వత్ ఉపప్లవేభ్యః శశ్వత్ ఉపప్లవేభ్యః వ్యస్త సంధి. పిత పితా ఇవ పితేవ అది గుణసంధి. అంతే, ఇవే సంధులు. ఇక్కడ స్వస్తిమతి సంధులే మూడు ఉన్నాయి దీంట్లో. స్వస్తిమతి అనేది మత్ ప్రత్యయం. స్వస్తిమతి మత్ ప్రత్యయం. అలా కలడు అనే అర్థంలో మనం వాడుతుంటాం. మతి శబ్దం కాకుండా, అంటే మనం చెప్పుకున్నప్పుడు కూడా మరొకసారి మూడు వ్యస్త సంధులే ఉన్నాయి. జనరల్ గా మతు ప్రత్యయం రెండు రకాలు, వతు ప్రత్యయం మతు ప్రత్యయం. వత్ అనేది అకారాంతం తర్వాత వస్తుంది, ధనవాన్ ధనవంతుడు. ఇకారాంత ఉకారాంతాలకు మతి వస్తుంది. కీర్తిమతి కీర్తిమాన్ అని, గుణవాన్ అకారాంతం. ఇది స్త్రీలింగంలో మతి అవుతుంది. మత్తు అంటే మత్తు తకారాంత శబ్దాలు స్త్రీలింగంలో ఈకారాంతాలుగా అవుతాయి. ఇట్లా పుంలింగం అయితే స్వస్తిమత్ స్వస్తిమాన్ స్వస్తిమంతో స్వస్తిమంత అని అట్లా ఏదో అన్నారు దండికొండ వారు. ఇక్కడ ఉపప్లవము అంటే ఉపద్రవములు అనే అర్థం ఉన్నది కదా. ఇక్కడ భారతంలో అనుకుంటా ఉపప్లావ్యం అనేది ప్రాంతం ఉంది. ఉపప్లావ్యము ప్రదేశం పేరు. ప్రదేశం పేరు. ప్రదేశం పేరు. దాని పేరే ప్లావము. ప్లావం అంటే తేలుటాని కదండి. తేలునది ప్లవంగము. ప్లవం అదే నీళ్ల పైన తేలేదాన్ని ప్లవంగము ప్లావము అంటాం. అంటే అదే 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 ధాతు కావచ్చు, ఒకటే ధాతు కావచ్చు. ఇక్కడ ఉపప్లవము అంటే ప్రమాదం అనే అర్థం ఉంది. ఉపసర్గ వల్ల అర్థాన్ని మారిపోతుంది. ఉపసర్గ వల్ల అది ఉపప్లావము అన్నప్పుడు అర్థం మారిపోయింది. ప్లవంగా ప్లవం అంటే ఎగరడం, ప్లవంగం. ప్లవన్ గచ్చది, దుంకుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది కనుక ప్లవంగం అని పేరు. అట్లా కనుక ఆ ప్లవ అంటే ఎగరడం, కనుక ఉపాధి ఎగరడం ద్వారా అర్థం మారిపోయి అది ఆటంకాలు బాధలు అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే అనుకంప అనేది కూడా అయ్యా. అనుకంప అంటే మామూలుగా కంపనము చెందుట కదలుట అనే అర్థం మామూలుగా ఫిజికల్ గా. భౌతికంగా చెప్పాలంటే అనుకంపము అంటే ఒకటి కదిలినప్పుడు మరొకటి కదలడాన్ని అనుకంపము అంటాం. అనుసరించి కంపడం అంటే అనుసరించి కంపడం. ఇప్పుడు మామూలుగా బయట బ్యాండ్ మేడం పెడుతుంది, మన ఇంట్లో గిన్నెలు లడలడ కొట్టుకుంటుంటాయి. అంటే అక్కడ బ్యాండ్ మేడానికి అనుకూలంగా ఇక్కడ ఇవి గిన్నెలు మోగుతున్నాయి. అంటే ఇది అనుకంపనం అంటాం దీన్ని మనం. మేము సైన్స్ లో చెప్పేటప్పుడు ఈ అనునాదము అనుకంపనం అని చెప్తున్నాం. రెజొనెన్స్ అంటాం. అయితే దీంట్లో ఇక్కడ అనుకంపం అంటే ఇక్కడ దయ అనేది ఎలా వచ్చింది అంటే అవతల వాడి బాధను అర్థం చేసుకోవడంలోనే దయ ఉండేది. అంతే కదా, సహానుభూతి. కదిలింది అంటాం కదా, మనస్సు కదిలింది. నిత్యానుకంపానిధి అని పద్యం ఉంది. ఇక్కడ అనుకంప అనేది దయ అనేది ఎందుకు వచ్చింది అంటే కళ్ళు మూసుకుంటే దయ లేదు, కళ్ళు తెరిచి అవతల వాడి బాధ చూస్తేనే మనకు దయ అనేది కలుగుతుంది. చూడడం అనే దానికంటే జరిగిన సంఘటన తెలుసుకోవడం ద్వారా కావచ్చు, అంటే జ్ఞానం ద్వారా మానసిక మనస్సు చెంది మనస్సులో ఒక కంపనం జరిగింది.
ఇంద్రియం ద్వారా గుర్తించడం, జ్ఞానేంద్రియం కావచ్చు, కర్మేంద్రియం కావచ్చు, అంటే మన ఈ జ్ఞానేంద్రియాలు వినడం కావచ్చు, చూడడం కావచ్చు, ఏదైనా కూడా వాటి ద్వారా అనుకంపించడం, కంపం అనుసరించి వచ్చినటువంటి దాన్ని బట్టి వస్తుంది. సరేనండి. తర్వాత ఈ స్వస్తిమతి అనేది కూడా అవును. ఇందుకు చెప్పాం కదా, స్వస్తి మత్ శబ్దం. మత్ శబ్దం. మత్ అంటే క్షేమము. మత్ అంటే కలిగి ఉండుట అని ఈ రెండు రకాలు, మత్తు వత్తు. అంటే ఒకటి వస్తే ఒకటి రాదు. అంటే అక్కడ ఉండే శబ్దాన్ని బట్టి అకారాంత శబ్దం అయితే వత్, ధనవాన్, ధనవంతుడు, భగవతి, ధనవాన్ ధనవాన్ అని వస్తుంది. బుద్ధిమాన్ వస్తుంది. అకారాంత ఉకారాంత మత్తు వస్తుంది, గురుమత్ ఏదైనా ఉంటుంది. మధుమత్, మధుమతి, మధు. స్వస్తిమతి. ఇక్కడ ఇకారాంతంగా స్వస్తి అంటే కీర్తిమాన్ వస్తుంది. స్వస్తి మత్ ఇది మత్ శబ్దం. అది మూడు లింగాల్లో కూడా ఉంటాయి కనుక పుంలింగంలో అయితే స్వస్తి మత్ శబ్దం, అది స్వస్తిమాన్, స్వస్తిమంతౌ, స్వస్తిమంత అనేటువంటిది అవుతుంది. మనకు శబ్దాన్ని కూడా మనం ఏమిటి అది చెప్పుకున్నాం, అలాగో స్త్రీమాన్ అనే శబ్దాలు. అట్లానే స్త్రీలింగంలో మతి అంటే తకార శబ్దాలన్నీ స్త్రీలింగంలో ఈకారాంతాలకు అవుతాయి అనేటువంటి స్వస్తిమతి అనే గౌరీ శబ్దంలాగా అవుతుంది. నపుంసకలింగం మళ్ళీ స్వస్తిమత్ అనేది. ఇక్కడ ఈ సత్ వాడడం ఏమిటి సత్ అనేది వాడుతున్నాము. సత్ శబ్దం ఉంది. అదే అంటే ఇక్కడ ఇచ్చాడు కదండి. ఇప్పుడు మనకి స్వస్తిమతి త్వదంతే సత్, త్వదంతే సత్, త్వదంతే సత్ ఉండగా. సత్ అంటే అసుధాతువునకు చతుర్ప్రత్యయం సత్ అవుతుంది. సత్ సన్ సత్ అంటే శబ్దాన్ని బట్టి స్త్రీలింగ పుంలింగ శబ్దాలు దాన్ని బట్టి సతి, సంతి, సన్, పుంలింగ సన్. సతి సప్తంలో అన్నమాట. సతి సప్తమి ప్రయోగం. త్వదంతే సతి, సతి అది సతి కాదు, సతీ కావచ్చు. త్వదంతే సతి, సతి దగ్గర ఉండగా, ఉండగా అనే అర్థంలో వస్తుంది. సత్ అంటే ఉండుట, అస్తి కదా. సత్ నీ యొక్క సత్ శబ్దాలు కూడా భవశబ్దం లాగా రెండు రకాలు. సత్ అంటే సత్పురుషుడు, ఆ శబ్దం వేరు. అట్లానే సత్ అంటే అసధాతు ఉండగా చతుర్ప్రత్యయాన్ని సన్, సంతౌ, సంత అని. ఇక్కడ ఉండగా అనే అర్థంతో అదే కనుక సన్, సంతౌ, సంత అని భవశబ్దం లాగా, మన వచత్ శబ్దం లాగా పచంతో పచంత, సన్, సంతౌ, సంత. కనుక దాని ద్వారా సత్, సన్ అని పుంలింగం అయితే సన్ అంటే దానికి ఉండగా అని అర్థం. ఇదే సత్సప్తమి కూడా మేము చాలాసార్లు అయిపోయాను. ఇప్పుడు త్వదంతే అనే సప్తమి వ్యక్తి కదా, త్వదంతే సతి అంటే నీ వద్ద ఉండగా ఆ పుంలింగం అవుతుంది. అప్పుడు ఏమైతే ప్రధాన వ్యక్తి అర్థం వస్తుంది. అంటే రెండు సత్యం చెప్పిన త్వదంతే సప్తమి వ్యక్తి, దానికి సతీ కూడా సప్తమి వ్యక్తి. సత్సప్తమి యొక్క సప్తమి అర్థంలో సప్తమి వ్యక్తి సతీ అవుతుంది. సతీ, సత్యో, సత్సు, సతీ, సతీ దీర్ఘ సతీ, సతి, సత్యో, సత్సు. అందుకే దానికి అర్థం ఏమొస్తుంది, ఉన్నది సప్తమి భక్తి పదాలు ఉన్న అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి అవుతుంది. దీన్ని సతి సప్తమి అంటారు ప్రయోగం. త్వయి గచ్చతి సతి, నీవు వెళుతూ ఉండగా. కర్త కూడా ప్రధాన వ్యక్తి. మళ్ళా గచ్చని శబ్దం గచ్చేది అవుతుంది. అంటే ఆ శబ్దం ఏదైతే వచ శబ్దంలోకి వచ్చి వాటి క్రియాపదాలు అయితే వాటిని శత్రుప్రత్యయంలో వచ్చి శత్రుప్రత్యయంలో వచ శబ్దంలాగా తీసుకొని సప్తమి భక్తి ఏదో తీసుకుంటే సప్తమి భక్తి తీసుకున్నప్పుడు కర్త కూడా సప్తమి భక్తి. ఇంత క్రితం ఒకసారి చెప్పాను మీకు, మా మిత్రుడు రాములు, ప్రొఫెసర్ రాములు చాలా ఏళ్ళ క్రితం చెప్పాడు. ఏదో వాళ్ళకు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు, కంప్యూటర్ ట్రైనింగ్, ఈ అర్థాలు చెప్తుంది, అనువాదం చేస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు వస్తున్నాయి కూడా, ఇప్పుడు పూర్వలేదు. ఆ సమయంలో అప్పుడు మీరు ప్రశ్న వేయగానే దానికి అర్థం చెప్తుంది అన్నా కానీ ఆయన చమత్కారంగా సరే రామే గచ్చతి, రామ గచ్చతికి అర్థం ఏమిటి అని ప్రశ్న వేశాడు కంప్యూటర్లో. కూడా ప్రశ్న వేసింది రామ ఏమిటిది, శబ్దమా క్రియనా, నౌనా వెర్బా? ఇది రామపదానికి వెర్బ అడుగుతా ఏంటి అని వెర్బ అన్నాడు ఆయన.
ఓకే, గచ్చతి నౌన్ అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పింది? వెళుతూ ఉండగా సంతోషిస్తున్నావు అని. ఇదేమిటి అంటే గచ్చతి అనేది గచ్చంది గచ్చంతో వచ్చే గచ్చతి గచ్చచ్చు. గచ్చతి సప్తమి వ్యక్తి వేసి వెళుతూ ఉండగా రామ రాతి రాత రాంతి రాసి రాత రాత రామి రామ రామ. రామ అనే బహువచనం, ఉత్తమ పురుష బహువచనం రామ అయింది. అర్థం చేశాడు. అంటే ఒక విధానికి పదాలు దాంట్లో బట్టి అర్థాలు మారిపోతుంటాయి. ఇక్కడ సతి సప్తమి అనేటువంటి సప్తమి భక్తి అర్థంలో కొంచెంగా ఈ శత్రుప్రత్యయ శబ్దాలు బాగా అదే ఉపచ శబ్దం లాంటివి, అది మనకు బాగా అవసరం ఉంటుంది. అది సరే అంతే కదా. వాటికి పాఠాన్ని స్వస్తి స్వస్తిమతి స్వస్తి ప్రజాభే పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శివరాత్రి. ధన్యవాదాలు అందరికీ కూడా. కాకుండా గారు ధన్యవాదాలు, నమస్కారం. ఏం చేస్తున్నాను?